బైబిల్లో భక్తులు కట్టిన కొన్ని బలిపీఠాలు. నెంబర్ 1, నోవహు జలప్రళయం తర్వాత దేవునికి మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 2, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. ఒకటి, దేవుడు కానాని దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత షెకెములో కట్టాడు. తర్వాత బేతేలిలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత హెబ్రోనులో మమ్రే దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టాడు. చివరగా ఇస్సాకును బలిపట్టానికి మోరియా పర్వతం మీద బలిపీఠాన్ని కట్టాడు. అయితే ఇస్సాకుకు బదులుగా పొట్టేలను బలిచ్చాడు. నెంబర్ 3, ఇస్సాకు బయర్షబాలో దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 4, యాకోబు 2 బలిపీఠాలు కట్టాడు. పద్దనారము నుండి కానానుకు తిరిగి వస్తూ షెకెములో ఒకటి, ఆ తర్వాత బేతెలులో ఒక బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 6, మోషే 2 బలిపీఠాలు కట్టాడు. ఇజ్రాయేలీలు అమాలేకీయుల మీద యుద్ధం గెలిచిన తర్వాత రెఫదీము అనే ప్రదేశంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత సీనాయి పర్వతం మీద మరొకటి కట్టాడు. నెంబర్ 6, యెహోషువ హాయి దేశపు రాజును హతం చేసిన తర్వాత ఏబాలు కొండ మీద ఒక బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 7, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దాను ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని కట్టారు. నెంబర్ 8, గిద్యోను 2 బలిపీఠాలు కట్టాడు. దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమైన తర్వాత ఓఫ్రాలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. అదే రాత్రి బయలుదేవత బలిపీఠాలను పడగొట్టి మరొకసారి దేవుని బలిపీఠం కట్టాడు. నెంబర్ 9, సంసోను తండ్రి అయిన మానోహాకి దేవుని దూత కనిపించిన తర్వాత జోరియాలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 10, సమూయేలు రామాలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 11, ఫిలిస్తీయులతో యుద్ధం జయించిన తర్వాత రాజైన సౌలు దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 12, దావీదు జనాభా లెక్కలు వేసినందుకు దేవుని కోపము ఇజ్రాయేలీల మీద రగులుకుంది. దేవుని కోపం చల్లారిన తర్వాత దావీదు అరౌనా కళ్ళములో ఒక బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 13, కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 14, బబులోను బానిసత్వం నుండి తిరిగి ఇజ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు.